మనకి పండుగలు అంటే భక్తి ఉంటుంది సార్, భక్తితో పాటు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. చాలామంది వినాయక నిమజ్జనం అంటే తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అది అందరికీ ఓపెన్గా చెప్పే విషయమే. కానీ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు సార్. అపోజ్ చేయడం మాత్రమే కాదు, పోలీస్ కమిషనర్కి ఒక లెటర్ కూడా రాశారు. లెటర్ రాసి అలా గణేష్ నిమజ్జనంలో తాగి హడావుడి చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సరే, రాజా సింగ్ బయట కూడా ఎవరైనా తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్ లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని నేను ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నేను కోరుతున్నాను. ఎవరైనా తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్ లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని. తాగి వాహనం నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటే శిక్ష వేస్తారు సార్. తాగి గణేష్ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసినా శిక్ష వేయాలా? ఖచ్చితంగా రాజా సింగ్ అనేది కరెక్ట్. రాజా సింగ్ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది నిజమైన దైవభక్తుల బాధ అది. ఎందుకంటే ఆవేదన ఇస్తుంది. చాలాసార్లు మాట్లాడాను ఈ విషయం. వినాయక చవితి అనేది ఒక పవిత్రమైన దినం. సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు అంటే విద్య వివేకాల రెండు కలిపితే వినాయక స్ఫూర్తి. అలాంటి ఒక గొప్ప దేవునికి సంబంధించినటువంటి దాంట్లో బ్రేక్ డాన్స్ లేటండి. ఇప్పుడు వినాయకుడిని పెట్టి పక్కన నువ్వు సినిమా డాన్స్లు వేస్తారు, సినిమా పాటలకు స్టెప్పులు వేస్తారు. అది కరెక్ట్ ఎట్లా అవుతుందో చెప్పండి. మీరు వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టి ఓ హరికథ కాలక్షేపం, లేదు ఒక ప్రవచనము, ఒక పౌరాణిక సందేశము, ఓ సత్సంగము, ఒక మంచి విషయాలు మాట్లాడుకోవడం, సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలు మాట్లాడుకోవడం, ఇది కదా జరగాల్సింది. మరి అది వదిలేసి నువ్వు డాన్సులు, తాగుడు, ఎగురుడు, దునుకుడు అంటే ఎగరం దొరకడం నేరం కాదు, కానీ తాగి ఎగరం దొరకడం నేరం కదా. అది కూడా ఒక దైవ కార్యక్రమంలో, దైవ కార్యక్రమంలో మనం భక్తితో ఉండాలి. మన దైవ కార్యక్రమం రోజు ఆ పవిత్రత మెయింటైన్ చేయాలి కదా. నార్మల్గా అయినా నిత్య జీవితంలో మెయింటైన్ చేయాలి. దైవ కార్యక్రమంలో మరింత పవిత్రంగా ఉండాలి కదా. సో మనం ఏ రకంగా ఉంటాం? ఇప్పుడు ఉదాహరణకు పండుగ రోజు ఎవరమైనా ఏం చేస్తాం? తలస్నానం చేసి ఆ రోజు ప్రతిరోజు లేటుగా లేస్తాడు కూడా. కనీసం వినాయక చవితి రోజు ఏం చేసాం మనం అందరము? సో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఈవెన్ భోజనం కూడా ఏమీ తినకుండా భక్తి శ్రద్ధలతో వినాయక పూజ చేసినాకనే తింటాం కదా ఎవరమైనా. అంత పవిత్రంగా ఉంటాం. ఎందుకుంటాం? దట్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు. మనం దేవుని కార్యక్రమంలో ఈ రకమైన అరాచక విశృంఖల సంస్కృతి పెరగడం ఖచ్చితంగా రైట్. నాలాంటి అంటే అటాక్ చేసేవాళ్ళేమో. రాజాసింగ్ అన్నాడు కనుక చాలా సంతోషం. రాజాసింగ్ని హిందూ ద్రోహి అని ఇవ్వడం లేదు. మన నాలాంటి వాడు అన్నాడు అనుకోండి, యాంటీ హిందూ, మీరు హిందూ మతాన్ని అంటారని చెప్పి విమర్శిస్తారు. ధర్మం ధర్మమే, న్యాయం న్యాయమే, సత్యం సత్యమే ఎవరన్నా అది మారదు. అందువల్ల రాజా సింగ్ ఈ దేశంలో ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలు వ్యక్తం చేశారు. హిందూయిజంలో, హిందుత్వలో రాజా సింగ్ ఇంకెవరో మనం సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళకి కాదు. సో రాజా సింగ్ను మించిన హిందుత్వవాది ఎవరున్నారు చెప్పండి. అందువల్ల ఆయన మాట్లాడుతున్నాడంటే ఇంకా దానికి వాల్యూ పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గదు. అందువల్ల డెఫినెట్గా రాజా సింగ్ అన్నది నిజం. సో గణేష్ ఉత్సవ సమితికి కూడా ఎన్ఫోర్స్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక పవిత్ర కార్యక్రమం తప్ప దీనికి రకరకాల ఓకే డ్యాన్సులు చేయొద్దని అంటే ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? తాగుతున్న ఎంజాయ్మెంటా? ఎవరు చెప్పారండి ఇది తాగుతూ ఎంజాయ్మెంట్ అని? సో మీకు మంచి తెలుగు సాహిత్యం మహాభారతం, నన్నయ్య రాసిన అచ్చ తెలుగు మహాభారతాన్ని చదువుకున్నాను అనుకోండి, అది ఎంజాయ్మెంట్ కాదా? నీ శారీరక మానసిక ఆనందాన్ని నీవు నిర్వచించుకున్న తీరును బట్టి ఉంటుంది. మనం జ్ఞానాన్ని పొందడములో ఆనందం పొందడం మొదలు పెడితే దాన్ని మించిన రుచికరమైంది ప్రపంచంలో ఏది ఉండదు. నేను అనుభవంతో చెప్తున్నాను. ప్రపంచంలో ఎవరమైనా ఇది చూసే వారికి విజ్ఞప్తి ఏంటంటే, ఒక్కసారి మీరు కష్టపడి ఒక 10 రోజులు 15 రోజులు జ్ఞానాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం పైన మీరు ఆసక్తిని లేకపోతే అలవాటు చేసుకోండి. మీరు జీవితంలో మీకు ఇంకేది టేస్టీగా ఉండదు, ఇంకేది టేస్ట్ ఉండదు. నాకు మీరు ఎంత గొప్ప సీటు పెట్టినా, ఒక ఎకనామిక్స్ పైన, కాన్స్టిట్యూషన్ పైన ఒక అద్భుతమైన ఆర్టికల్
చదివితే, ఒక కార్యక్రమం చూస్తే కలిగే ఆనందం నాకు ఏ సీట్తో రాదు. మీరు ఒక 100 సీట్లు పెట్టడం రాదు. ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ రకమైన ఆనందం ఉంటుంది. ఒకసారి అలవాటు కావాలి. అందువల్ల మానసిక శారీరక బలహీనతల ఎంజాయ్మెంట్ ఇస్తుంది అనుకుంటే పొరపాటు. మీరు గొప్ప ప్రవచనకర్త చెప్పింది వింటే మానసిక ఉల్లాసం రాదా? సో దాని నుంచి రాదా? మీరు వేద మంత్రాలను వినండి, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. మీరు వేద మంత్రాలను నీకు సంస్కృతం రాని వాడికి కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుంది. వేరే మతం వాళ్ళైనా కూర్చోండి, మీరు ఆ వేద మంత్రోచ్చారణ జరుగుతున్న సమయంలో ఉండండి, వైబ్రేషన్ వస్తుంది మనకు మనసుకి. ఎవరికైనా, ఈవెన్ నాస్తికుడికైనా వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే దట్ ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్. మీరు వేద మంత్రోచ్చారణ, మీకు ఆశీర్వచనాలు ఉంటాయి చూడండి. లేదు వేద మంత్రోచ్చారణ వేద పండితులు ఒక 10 మంది కొంతమంది కలిసి బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి, ఎంత వైబ్రేషన్ ఉంటుంది చూడండి. అది కదా ఉండాల్సింది మతపరమైన, ఆధ్యాత్మికమైన, ధార్మిక కార్యక్రమాల్లో. ఇదేంటంటే సినిమా పాటలు వేసుకొని ఎగరటానికి చాలా రోజులు ఉంటాయి, పండుగ రోజు ఎందుకు? ఇంకా చాలా వేరే రోజుల్లో ఎగరచ్చు కదా. అందువల్ల తాగి అసందర్భమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయకూడదు. నేను అనేది సినిమా పాటలు అన్నింటినీ తప్పు పట్టడం లేదు, అశ్లీలమైన సినిమా పాటలు వేయకండి అంటున్నాను. మీరు మంచి సినిమా పాటలు వేసుకొని డ్యాన్స్ చేసినా తప్పని అనను. ఎందుకంటే దైవ కార్యక్రమంలో మనిషి ఆనందం పొందడం భగవంతుడు ఏమీ అనడు. వీలైతే మీరు అవకాశం ఉన్న మేరకు దైవ సంబంధిత కార్యక్రమాలు చేయండి, లేదు కనీసము దానికి విరుద్ధమైన కార్యక్రమాలు అయితే చేయకండి. దానికి విరుద్ధమైన కార్యక్రమాలు బ్రేక్ డాన్సులు వేసుకుంటూ కూర్చుంటే అది అన్యాయం కదా. అది ఏ గణేష్ మహారాజ్ యాక్సెప్ట్ చేస్తారు? ఏ వినాయకుడు క్షమిస్తారు చెప్పండి?